నా పేరు శరణమ్మ. మాది చిన్న జట్రం. ఆయన పేరు సాయి చరణ్. వాళ్ళది పుల్లప్పగూడెం. నేను ఇక్కడ టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. అయితే అట్లనే మాది పరిచయం అయింది. 2 years లవ్. తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఇద్దరం ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాం. యాదగిరి గుట్టకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. అక్కడ 5 days ఉన్నాం. తర్వాత షాద్నగర్కి వచ్చినాం. షాద్నగర్కి వస్తే బస్సు దిగంగానే వాళ్ళ పిన్ని వాళ్ళ బంధువులు ఇంకా పట్టుకొని వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళ పిన్ని తాలిబొట్టు మెట్టెలు తెంపేసింది, తీసిన తర్వాత వాళ్ళు నా మీద దాడి చేశారు, కొట్టారు. నేను దళిత అమ్మాయిని కాబట్టి. తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు తక్కువ క్యాస్ట్, నువ్వు మా దాంట్లో పనికి రావు, వద్దు అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు కావలి చెన్నయ్య, డాక్టర్ వెంకటయ్య, ఆంచా రాములు వాళ్ళు ముగ్గురు తోలుకొచ్చి మా అమ్మ నాన్నకు అప్పగించడానికి వచ్చారు. నేను ఇక్కడ టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. అట్లనే ఇండ్లు దగ్గర ఉన్నాయి కాబట్టి అట్లనే పరిచయం అయింది. పెళ్లి 7 యాదగిరి గుట్ట. ఫోటోస్ ఏం లేవన్నా. ఫోన్ తీసుకురాలేరు ఆయన. ఎన్ని రోజులు ఉన్నారు యాదగిరి? 4 days. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మీరు మిమ్మల్ని ఇంటికి ఒక్కసారి తోలుకరాలేదు. ఏమని చెప్పండి తోలుకరాకుండా? అసలు మేము వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆయనను ఒక రూమ్ లో బంధించారు, నన్ను ఒక రూమ్ లో బంధించి ఇంకా ఆయన ముఖం నాకు చూడకుండా చేసి ఇంకా వాళ్ళ ముగ్గురు ఇట్లనే మాట్లాడిచ్చి వాళ్ళు నీకు వద్దు, మీ వాళ్ళకి చెప్తే మాకు పెళ్లి కాలేదు అని చెప్పండి, మీ వాళ్ళకి అడిగితే పెళ్లి కాలేదు అని చెప్పు అని అన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో? ఒకటే రోజు. ఆ రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 5కి వచ్చేసినాం. మిమ్మల్ని ఇక్కడ తోలుకొచ్చి ఆంచా రామయ్య, కావలి చెన్నయ్య, ఇంకా డాక్టర్ వెంకటయ్య. ఇప్పుడు మీరు ఏం కావాలని అనుకుంటారు? మాకు న్యాయం కావాలని. ఎందుకంటే నా భర్త చేసుకున్నాడు, నాకు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కాపురం కావాలి. పోలీస్ స్టేషన్ ఏమైనా ఫిర్యాదు చేశారా? చేసినాం, కానీ నీకు ఎక్కడ తాళి తెంపిరో అక్కడ పోయి కేసు పెట్టండి, అక్కడనే నడుస్తుంది, ఇక్కడ ఏం నడవదు అని అన్నాడు ఎస్ఐ. ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు? అప్పంపల్లి, నారాయణపేట సైడ్ అప్పంపల్లి. నా పేరు రసమ్మ. వాళ్ళ అమ్మ చరణమ్మ తల్లిని నేను. అయితే మేము ఆ పిల్లలు లవ్ చేసి నాకు తెలియకుండా నారాయణపేటకి వెళ్ళి నారాయణపేటకి వచ్చి పిల్లకి అది మాయమాటలు చెప్పి ఫోన్ ఇప్పించి అన్ని ఇప్పించి సిమ్ ఇప్పించి పిల్లల్ని అక్కడ తీసుకొని ఫోన్లో మాయమాటలు చేసి పిల్లని ఇక్కడ దగ్గర మా వారు తెచ్చి అక్కడ ఎక్కడ దొరికిపోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ పిన్ని దగ్గర తెచ్చి పిల్లగాని ఒక రూమ్ తెచ్చి పిల్లని మస్తు కొట్టి పిల్లగాని గంటికి దాచకుండా పిల్ల మెల్ల తాళి కాళ్ళ మెట్టెలు అన్ని తీసి నువ్వు ఒక మాదిగిదానవే, మా ఇంటికి నీవెట్లు వచ్చినావు అని, మా బాత్రూమ్లు కూడా కడగనిక పనికిస్తలేవు నువ్వు అని పిల్లలు మెల్ల చేసి దొబ్బింది. ఎవరు? వాళ్ళ పిన్ని దొబ్బింది. వాళ్ళ పిన్ని దొబ్బితే సరే వాళ్ళ పిల్లగాడు ఏమన్నాడంటే ఆ పిల్ల నాకు ఇష్టం అయినా కూడా నువ్వేం మాయ మాటలు తీసుకున్నావే, ఇంత తొందరగా మా పిల్లగాడికి మాయలో పడ్డాడని ఆ పిల్లని మస్తు కొట్టి వాళ్ళ ముగ్గురు మా పిల్లని అప్పగించిపోయినారు సాయంత్రం 5 గంటలకు ఈ టైంకి. నా పేరు నిరీష. ఆమె చరణం అంటే ఆమె మా అక్క కూతురు. నేను టైలరింగ్ కానీ తోలుకొచ్చుకున్నా. ఇక్కడ తోలుకొచ్చుకున్నాకనే ఒక నెల లోపల వాళ్ళకి ఎట్లా పరిచయం అయిందో తెలియదు. మాకు అంతలోపు ఆ మ్యాటర్ లీక్ అయింది. అయితే నేను మా అక్క బిడ్డను ఊరికి పంపించి కూడా 2 years అవుతుంది. మళ్ళీ కూడా వాళ్ళు అట్లనే చాటింగ్లు ఉన్నాయి ఫోన్లలో, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ చేసిరంట. మాకు తెలియదు ఆ విషయం. మళ్ళీ గుట్టుకాయ పెళ్లి చేసుకొని మాకు కూడా ఫోన్ చేయలేరు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అత్తవారికి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ అత్తగారు ఉండి కాంప్రమైజ్ అవుతామా, మీ పెళ్లి అయింది కానీ ఏం కాదురా అని పిలిపించుకొని పిల్లని తల్లిని బాగా కొట్టిరాళ్ళు. పిల్లగాని పిల్లని క్యాష్ కింద తక్కువ చేసి మాట్లాడారు. పోలీస్ స్టేషన్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. పిల్ల మీద ఎక్కడ దాడి జరిగిందో అక్కడ న్యాయం అవుతుందమ్మా అని చెప్తున్నారు. తాలిబొట్టు అయితే అక్కడ తెంపేసి పెళ్లి కాలేదని మీ వాళ్ళకి ధైర్యంగా చెప్పు. వాళ్ళంట పెళ్లి చేసుకున్నామని మీ వాళ్ళకి చెప్పు. మీరు తక్కువ మా బాత్రూమ్ కూడా పనికేవు నువ్వని చెప్పిండ్రు ఆ పిల్ల. తిరుమల సార్ అప్పుడు కూడా వాళ్ళకి కూడా మాదిగలమని తెలిసి ఆల్రెడీ మేము ఎస్సీలమని చెప్పిందంట. అంతకుముందు వాళ్ళు లవ్ చేసినట్ట. ఎస్సీ అయినా సరే ఎస్టీ అయినా నాకు ఇష్టమని తెలుసుకున్నట్టు దాన్ని. ఇప్పుడు న్యాయం కావాలి. మాకైతే ఎస్టీ పెళ్లి చేసి అయింది కదా, వాళ్ళ కాపురం జరగాలి. వీళ్ళ ఇంటికి వచ్చి కూర్చోరు కదా, ఎప్పటి నుంచి కూర్చోరు? వచ్చి గంట సేపు అయితే లేరారు. గేట్ తాళం ఉంది. లేరు, ఉదాహరణ లేరు, పొద్దున. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.